ఎవరైనా గృహప్రవేశం చేస్తే మనం వాళ్ళ ఇంటికి పోతే, బంధువుల ఇంటికి పోతే కనీసం బట్టలు లేకుంటే ఏదో ఒకటి మర్యాదపూర్వకంగా పళ్ళో ఏదో ఒకటి ఇస్తాం, డబ్బులు కూడా ఇస్తాం. అలాంటి సాంప్రదాయం ఉండే ఈ దేశంలో ఒక పవిత్రమైన కార్యక్రమం, రాజధాని లేదు, అమరావతి కట్టుకుంటా ఉంటే దానికి ఆయన చెప్పిన మాటలు మీరు చూశారు. ఏమి చేయకుండా వెళ్ళాడు, నెల్లూరుకు వచ్చాడు, ఇక్కడ పొగిడాడు. వెంకయ్యనాయుడు గారిని పొగుడుతూ ఈ వెంకయ్యనాయుడు గారి వల్లనే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చింది, పార్లమెంట్లో గట్టిగా పోరాడాడు అని ఆ రోజు ఈ మీటింగ్లో చెప్తూ తూచా తప్పకుండా అన్ని అమలు చేస్తామన్నారు. కనీసం వెంకయ్యనాయుడు గారు ఉంటే మన విషయం మాట్లాడేవాడు, కానీ ఆయన్ని కూడా వైస్ ప్రెసిడెంట్గా పంపించేశారు. ఆయన ఉంటే అడ్డమని. ఎందుకు చేశారో నాకైతే తెలియదు. దక్షిణ భారతదేశంలో కాస్తో కూస్తో వెంకయ్యనాయుడు గారు రాజకీయంలో ముఖ్యంగా బీజేపీలో యాక్టివ్గా ఉంటే ఉండేవాడిని పక్కకు పంపించి వీళ్ళు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఇదే నెల్లూరు జిల్లాలో ఉండే మీరు ఆలోచించాలి. ఎల్లుండి ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష చేస్తున్నాను, రాష్ట్రం తరపున చేస్తున్నాం. ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు రాష్ట్రం అంతా కూడా నిరసన ఢిల్లీలో కూడా తెలియజేస్తున్నాం. రేపు కూడా నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, న్యాయంగా అడుగుతున్నా, మా న్యాయమైన కోరికలు నెరవేర్చండి. ఆ తర్వాతనే మా గడ్డకు రండి, మాకు అభ్యంతరం లేదు. మా న్యాయమైన కోరికలు తీర్చకుండా మళ్ళీ మమ్మల్ని తిట్టడానికి ఇక్కడికి వస్తే మేము ఉపేక్షించమని, ఒప్పుకోమని మీరు గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. రేపు వస్తున్నాడు గుంటూరుకి, నన్ను తిడతాడు, మళ్ళీ గట్టిగా తిడతాడు. మొన్న అసెంబ్లీలో చెప్పాడు నేనేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్లో పడిపోయానని. నేను బళ్ళ ఎగిరెగిరి అవినీతి కుడితెలో మీరు పడిపోయారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ట్రాప్లో మీరు పడ్డారు తప్ప నేను కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక మాట అన్నాడు, కేసీఆర్కి మెచ్యూరిటీ ఎక్కువ ఉందంట, నాకు తక్కువ మెచ్యూరిటీ ఉందంట. కేసీఆర్ నా వల్ల నా దగ్గరనే పైకి వచ్చాడు. మీకు అందరికీ తెలిసి కొండే వేదిక పైన అందరూ చూశారు. వీళ్ళతో సమానంగా ఆయన కూడా పనిచేసేవాడు. ఆయన అదృష్టం కలిసి వచ్చింది. ఇప్పుడు నన్నే ఎన్ని విమర్శించాలో అన్ని విమర్శిస్తున్నాడు. ఆయన వచ్చి నాకు గిఫ్ట్ ఇస్తా అన్నాడు, బర్త్డే గిఫ్ట్. నేను చెప్పా, మా చెల్లెమ్మలు, మా అన్నలు, మా తల్లిదండ్రులు ఉన్నారు, ప్రతి ఒక్కరు గిఫ్ట్ ఇస్తే నీకు కోట్ల గిఫ్ట్లు వస్తాయి, జాగ్రత్తగా ఉండమని హెచ్చరించానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మాటలు లేకుంటే ఇష్ట ప్రకారం మాట్లాడితే పడేవాళ్ళు ఎవరు ఉండరు.